చూసాం 5 సంవత్సరాలు ఏమైపోయిందో విధ్వంస పాలన జరిగింది, రాష్ట్రం అధోగతి పాలైంది. ఎప్పటికీ కూడా వైసీపీ ఇక రాదు. ఒకటే రాసి పెట్టుకొని చెప్తాను వైసీపీ వాళ్ళకు, ఎప్పటికీ వైసీపీ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ దగ్గర రాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వమే ఉంటుంది, కూటమి ముఖ్యమంత్రి ఉంటాడు. అది ఎవరైనా కావచ్చు, కూటమి ముఖ్యమంత్రి ఉంటాడు, కూటమి ప్రభుత్వం ఉంటుంది, జనసేన పార్టీ అందులో భాగస్వామిగా ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడికి తెలియజేస్తా ఉన్నా. మనం చూసాం ధర్మవరంలో ఎంతో మంది మన ధర్మవరంలో అరాచకాలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, భూకబ్జాలు చేసిన వాళ్ళు మన కళ్ళ ముందే అధోగతి పాలైపోయారు. గ్రామాలు ఉండిపెట్టిపోయారు. కొందరు భౌతికంగా లేరు. అంటే ధర్మవరంలో ఎవరైతే దౌర్జన్యాలకు పాల్పడతారో, భూకబ్జాలకు పాల్పడతారో, అన్యాయాలకు పాల్పడతారో, అక్రమాలకు పాల్పడతారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా అధోగతి పాలు కావడం ఖాయం. ఒకటే చెప్తా ఉన్నా నేను, కూటమి ప్రభుత్వం వచ్చింది మనకి. ఇక్కడ ఎమ్మెల్యేగా సత్యకుమార్ గారు గెలిచారు, మళ్ళా మనకు బోనస్ సత్యకుమార్ గారు మంత్రి అయ్యారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు. తప్పకుండా సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో, సత్యకుమార్ గారి నాయకత్వంలో పరిటాల శ్రీరామ్ గారు నేను తప్పకుండా ధర్మవరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. చెప్తా ఉంటారు కూటమిలో చిచ్చు వచ్చాయి, కూటమిలో వివాదాలు వచ్చాయి. అవన్నీ ఏం ఉండవు. కూటమిలో విభేదాలు ఉండవు, కూటమిలో చిచ్చు ఉండదు. తప్పకుండా నేను చెప్తా ఉన్నా, అందరము ఏకమైతాం, అందరము ఏకతాటిపై ఉంటాం, ఇప్పుడు కూడా ఉంటాం. ఈ ధర్మవరాన్ని అభివృద్ధి చేసుకోవడమే మా ధ్యేయం. ఎందుకంటే ఎలక్షన్ ముందు ఎన్నోసార్లు మీ ఊరు కూడా వచ్చారేనమ్మా, వచ్చాం, ఎన్నో వాగ్దానాలు చేశా. అవన్నీ నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే మీకు తెలుసు సత్యకుమార్ గారు ఇక్కడికి అభ్యర్థిగా వచ్చినప్పుడు కొత్త వ్యక్తి అన్నారు. కానీ ఒకటే చెప్పాం, ఆయన జాతీయ నాయకుడు, ఆయన లోకల్ నాయకుడు కాదు, జాతీయ నాయకుడు. ఎక్కడైనా పోటీ చేయొచ్చు. అందులో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. అటువంటి వ్యక్తిని గెలిపించండి అని చెప్తే అందరూ కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకంతో మా మాటలు విని ఖచ్చితంగా మేము సత్యకుమార్ గారిని గెలిపించుకుంటామని చెప్పేసి మాట ఇచ్చారు. అదేవిధంగా సత్యకుమార్ గారిని గెలిపించుకున్నారు. ఈ యొక్క గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేని ఇంటికి పంపించేశారు, మాజీ ఎమ్మెల్యేని. మీకు బాగా తెలుసు మాకన్నా గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే గురించి. మీ ఊరు కూడా చాలా సార్లు వచ్చింటాడు కదా, వచ్చాడా? ఓతులు వచ్చాడా? ఇప్పుడు మళ్ళీ అయితే క్లిప్పింగ్ లాంటి కట్ చేసి రోజు సోషల్ మీడియా పెడతాడు. ఏమరా ఇంట్లో ఉన్నాను ఒకటి పెట్టాడు. మీరు ఇంకేం ఇంత మాట్లాడతారో లేదా అంటాడు. ఏం మాట్లాడతారో లేదు అర్థం కాదు. ఇటువంటి అంటే ఆ గుడ్ మార్నింగ్ అనుభవాలని, ఆ పనికి మాలిన అనుభవాలు, ఆ పనికి మాలిన మాటలు, ఆ బూతులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు క్లిప్పింగ్ రూపంలో రోజు సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. ఏదో పది యూట్యూబ్ ఏమిట్లో పెట్టేది, ఇన్స్టాగ్రామ్ లో పెడతా ఉన్నాడు, ఐడిలో పెడతా ఉన్నాడు. ఐడినా ఏదో ఆయనకే తెలుసు, మనకి తెలుసు. మనకి ఎందుకంటే ఆ సోషల్ మీడియా గురించి నాకంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నాకు ఒకటే తెలుసు, ఏదైనా మాట చెప్తే మాట మీద ఉండడం, ఎవరైనా ప్రజలు చర్చ దగ్గర వచ్చిన ఏదైనా అడిగితే వారు పని చేసి పెట్టడం, ప్రజలకు అండగా ఉండడం, దౌర్జన్య పనులను ఎదుర్కోవడం, ఇది ఒక్కటే తెలుసు. కానీ నాకు ఈ సోషల్ మీడియా గురించి పెద్ద లేదు. ఏదో మా పిల్లలు ఏదో యూట్యూబ్ ఆ ఫేస్బుక్ ఏదో పెడతారు తప్ప నాకు ఫేస్బుక్లో పెట్టి ఇంతవరకు పోస్ట్ చేసేది రాదు, వాట్సాప్లో పోస్ట్ చేసేది రాదు. అవన్నీ గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యేకి వదిలేసాము, అంతా ఆయనకే వదిలేసాము అదంతా.